నేను ఆయన లేచి గబగబా నడవాలని కూడా అంటలేను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ పోయింది, నా కాంచే పోయింది. ఎందుకంటే నేను ఫిజియోథెరపీ ఆయన చేయించుకుంటలేడు, నేను చేయలేకపోతున్నా. ఆ పశువుడు కూడా పాపం పోరాడుతుండగానే ఆయన చేయించుకుంటలేడు. నేను బతికున్నంతసేపు నేనే ముందర పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చాలా చూస్తున్నా. మా అక్క వాళ్ళ భర్త చనిపోయిండు, ఆమెను దేనికి పిలవరు, ఊకే ఫీల్ అవుతుంది, ఏడుస్తా ఉంటది. నన్ను పిలువరు వచ్చి దేంట్లో చేయబెట్టనియరు గట్ల. అలాంటిది ఇప్పుడు మనం పోయినా వేస్తే పోకపోయినా వేస్తే మళ్ళీ పోయి బాధపడాల్సి వస్తుంది. ఇంతవరకు ఈ బువ్వ ఈ బట్ట ఈ కష్టం చేసుకుంటే చాలనుకుంటా నేను. అతి ఆశ ఏం పడతలేనమ్మా. కాకపోతే నడిస్తే బాగుండు. కలలో ఇళ్ళలో ఎప్పుడైనా ఎన్ని టైం కనీసం కుక్కతోటి నక్కతోటి తులసంతోటి అదే మాట అనుకుంటా పోతే, నడిస్తే చాలమ్మా, నీకు షావకు బానిస అయిపోతా అని అనుకుంటాను. అట్లా అనుకుంటా, చెప్తా కూడా అట్లా. నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలి? మరి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇంకా ఎప్పటి వరకు మీ ఆయన ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పగలుగుతారు డాక్టర్స్ ఏమన్నా? అవుతుందనే అనుకుంటున్నామమ్మా. అవుతుంది, ఇప్పుడు కొంచెం మూమెంట్ చూపిస్తున్నాడు. ఇక తీసుకుపోదామని పోరాడుతున్నాను హాస్పిటల్కి. ఇప్పుడు ఇంకా ఎన్ని అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తున్నా అన్నారు కదా, అట్లా అవి వీడియోలు తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి మెడిసిన్ కూడా తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఒక్కలే ఈ విధంగా చేయడం అంటే తనని తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఖర్చు ఇద్దరు మనుషులు ఉండాలి. డాక్టరే చెప్పిండు ఏమని, అతను తీసుకురావాలంటే మీకు కష్టం కావచ్చు, మీ అబ్బాయి అక్కడ ఆచమీన ఉన్నాడు కాబట్టి చీటీ మాటికి పంపించారు కదా, అందుకని నువ్వు వీడియో తీసుకొని రా. ఆయన తీసుకొచ్చినా ఏం చెప్పగలుగుతుండమ్మా, ఇట్లా ఎత్తు అట్లా ఎత్తు అన్నా కానీ, అదే చేయెత్తు కాలు ఎత్తానని కొంచెం లేపితే టైం పడుతుంది సార్ అని అంటాడు ఆయన. అంతేగా మాటలు వస్తున్నాయి, సత్యం అంటే కొంచెం నత్తిగా మాట్లాడతాడు, మాట కొంత పర్వాలేదు ఇప్పుడు. అందుకని అవన్నీ మేము అందులో సెల్లులో పెట్టుకొని పోయి మా అబ్బాయి తీసిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా, దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాడు. హోమియోపతి డాక్టర్ కూడా మొన్న అంతే చూపించిన. హోమియోపతి వాడుతున్నావు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా. ఒక నెల వాడలేదు, మళ్ళీ పోయిన నెల వాడలే. ఎందుకు? మనీ ప్రాబ్లం అయ్యి ఇద్దరం తెచ్చుకోలేదు. మా ఆయనకు తెచ్చుకోలేదు, నేను తెచ్చుకోలేదు. మీకేమైంది? నాకు కొంచెం తుమ్ములు ఉండే, జస్ట్ ఎలర్జీ. ఇద్దరం తెచ్చుకోలే. ఆ డాక్టర్ రాలేదు, అయినా నాకు మంచిగా ఉంది, హెల్త్ బాగానే ఉంది. నేను ఒకసారి ఏమని అడిగిన, సార్ నాకు ఎన్నాళ్ళు ఆడాలి మందులు, నేను ఉన్నదాన్ని కాదు కదా, ఎన్నాళ్ళు ఆడితే తక్కువ అవుతుంది అని అడిగిన. అడిగితే తక్కువ అవుతుందమ్మా 1 సంవత్సరం, అప్పుడే అన్నాడు. 1 సంవత్సరం తీసుకుంటే తెలిసిపోయిద్ది అన్నాడు, నిదానంగా తక్కువ అయిద్ది అన్నాడు. అయితే నీకు రిజల్ట్ వచ్చిందా అమ్మా అన్నాడు. అంటే ఎట్లా సార్ నాకు అర్థం కాలేదన్న. మళ్ళీ పోయినా అంటే అన్నాడు, నువ్వు ఈ నెలంతా మందులు ఆడలేదు కదా, డబ్బులు లేవు, రాలేదు, కుదరలేదు అన్నావు. మరి నెలంతా ఆడలేదుగా, నీకు వచ్చినాయి తుమ్ములు కానీ ఆయాసం కానీ అలాంటిది ఏం లేదు సార్ అని అన్న. ఇప్పుడు రిజల్ట్ తెలిసింది అంటే తెలిసింది సార్ అని. కొంచెం అప్పుడప్పుడు అట్లా అది కూడా లేకుండా సంవత్సరం బారు కాడు లేకుండా చేస్తా. మీ ఆయనకు కూడా వస్తుంది, ఎక్కువసేపు కూర్చోమను, కూర్చోవాలి, పడుకొని ఉండొద్దు అంటే ఇక పడుకుంటా అది ఇది అని అన్నా కానీ కూర్చోమను, నడుము స్టడీగా నిలబడుతుందని ఈ హోమియోపతి డాక్టర్ ఉంది. అట్లా ఆ సార్ కూడా నడిపియండి చేయండి, ఇంకెప్పుడు చెప్పే ముక్కలే. ఎప్పుడు పోయినా అదే మాట చెప్తాడు. 100 సార్లు నడిపించినా లాస్ లేదంటారు, కానీ మాకు తీరదు. ఇప్పుడు మరి మీకు మీ ఆయనకి హోమియోపతి కానీ హాస్పిటల్ ఖర్చు కానీ అన్ని మరి ఎంత అవుతుంది ఖర్చు అందాదా? బాగానే ఆయన వరకు అయితే 10-12 ఏళ్ళ దాకా వస్తుంది. 10-12 వస్తుంది. ఇక ముగ్గురు మీద నెట్టుకొస్తుంటాం, తిండి ఖర్చు అది ఇది బాగానే వస్తుందిలే, కానీ అది కనపడదు. ఇక ఏడనో ఒకటి తేవడం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా జీతాలు వస్తుంటాయి కదా ముగ్గురు, అట్లా నెట్టుకొస్తుంటాం. సో మా ఫైనాన్షియల్ గా లేకుండా ఇక కష్టం చేసుకొని తీసుకొస్తున్నారు. చాలా ఇబ్బంది చేయబట్టి మన నెల మొత్తం వాడలే. మరి మీ ఆయనకి ఏమైనా ఇబ్బంది అనిపించింది కొంచెం? అనేవాడు ఇవాళ నీరసంగా ఉంది, ఇవాళ నొప్పిగా ఉంది, అదంటే ఆ మందులు ఉన్నాయి కదా అవి కవర్ అప్ అవుతున్నాయి. సో మొత్తానికి అయితే ఇంకా ఎన్ని నెలలు వాడిరు? ఇప్పుడు ఇంకా ఎన్ని నెలలు వాడాలి? 5 నెలలు 6 నెలలు ఆడినా, 7వ నెలకు బంద్ చేసిన. అయితే మొన్న తెచ్చిన అన్నాడు ఆ మాట. మీ ఆయనకు సరే నీది ఎట్లున్నా ఆయన నన్న వాడమనమ్మా అని అన్నాడు. ఇంకొక 6 నెలలు వాడాలి. అదే ఆడాలి ఆయనది. ఇక 6 నెలల్లో క్యూర్ అవుతుంది అని చెప్పుకొచ్చును అంటుంటే ఆశ. అవునులే, ఇంకా 6 నెలలు అన్న కాడ ఇంకా 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ చెప్పలే. ఎందుకంటే అది వచ్చేది మన చేతిలో లేదు, తగ్గేది కూడా మన చేతిలో లేదు. ఏ టైంలో ఏ క్షణాన్ని అంటుంటాడు అప్పుడు, ఏమని నేను నడుస్తాను అంతే. ఇక ఆయన నేను బాధపడుతున్నా చూడలేక.
అవును నిజంగా చిన్నోడు కూడా ఆ, 10th అయిపోయి స్టడీ బంద్ పెట్టాల్సి అని వచ్చింది. అని చేసి నిజ వాళ్ళకి చదువుకునే ఆశలు చాలా ఉంటాయి కదా ఏజ్ లా. ఇట్లా ఇట్లా తిరగాలి అట్లా తిరగాలి 17 ఏళ్ళు 20 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. ఆశలు అలాంటిది ఆ అబ్బాయి పోయి పోయి వాచ్మెన్ గా చేస్తున్నాడు చూసిరా, ఉమ్, వాళ్ళ నాన్న కోసం. అట్లా మీరెంత చేస్తున్నారు నిజంగా, మీ కుటుంబానికి చేతులు ఎత్తి మొక్కినా తక్కువే. అంత అట్లానే కష్టపడుతున్నారంటే మీ ఆయన బతికించుకోవడం కోసం. అవునమ్మా. సో మన ఛానల్ నుంచి కూడా ఏమన్నా ఉమ్, చిన్న సహాయం చేయడానికి మన ఛానల్ నుంచి కూడా మన ప్రేక్షకులని ఎవరినైనా సహాయం అడుగుదాము మీ నెంబర్ చెప్పి. సో ఎందుకంటే ఒక 1 year కానీ ఉమ్, ఇప్పుడు కొంచెం మూమెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి అదే మూమెంట్ లో కొంచెం మెడిసిన్ వాడితే ఉమ్, ఒక 6 months 1 year కష్టపడి ఎవరినన్నా ఇట్లా సపోర్ట్ చేస్తే ఉమ్, ఆ మెడిసిన్ వాడితే లైఫ్ లాంగ్ కొంచెం బాగుంటుంది. ఆయనకు మీరు చెయ్యకుండా ఆయనంతలో ఆయన మీరు చేసుకొని బతారు కదా. అవునమ్మా. ఇప్పుడు ఆయన కోసం మొత్తం ఇటు పనులు పెట్టుకొని అక్కడ కూర్చోవాల్సి వస్తుంది, ఆయనకు చేయాల్సి వస్తుంది కాబట్టి. సో మనం కూడా చెప్దాము. అదే అదేవిధంగా మరి ఇప్పుడు సపోజ్ సడన్ గా పడిపోయింది కదా ఆ రోజు. సో టైం కంటే ఎవరు ఉంటారు మనకు, టైం కి అప్పుడు ఆ ఆపదలో ఎవరున్నారో వాళ్ళే దేవుడు అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆపతున్నప్పుడే ఆ విలువ అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. సో ఆ టైంలో ఆ క్షణాన్ని తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయడం నిజంగా వాళ్ళు గొప్ప అన్నట్టు కాలనీ వాళ్ళు. సో మరి ఈ కాలనీ వాళ్ళు ఆ టైంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు సహాయం చేశారు. అదేవిధంగా మరి మీ రిలేషన్స్ అంటే మీ బంధువుల పరంగా కానీ ఎలాంటి ఏమన్నా మరి సహాయ సహకారాలు అందినాయి? చేసిరమ్మా, అందరు చేసిరు. మా ఫ్యామిలీ 9 మందిలో అందరు సాయం చేసిరు కానీ ఆ మూమెంట్ లో కనపడలేదు అన్నది కొంచెం కోపం, అంతే, ఏం లేదు నాకు. అంతేలే ఇక. కనపడలేదు, డబ్బుల పరంగా పంపించిరు, వచ్చిరు తర్వాత ఆ క్షణాన అట్లా అనిపించింది. నిజంగా అంటే ఏదైనా సరే మనకు ఆపద ఉన్నప్పుడు మన సంబంధం, మన రక్త సంబంధం రాలేకపోయిరాము ఆ టైంలో. సాయం చేసిరు, అందరు చేసిరు. అన్న పిల్లలు, అన్నలు, అక్క పిల్లలు, అక్కలు అందరు సాయం చేసిరు. ఎంతమంది అసలు మీరు? 9 మంది. అబ్బా, మీ తోడనే 9 మందా? నేను 8వ కావని. నాకంటే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా అందరు సాయం ఆయన కూడా చేసిండు. పెద్దోళ్ళు, మా పెద్దన్న తిరుగుతూనే ఉంటాడు. మా నడపన్న రాలేకపోయినా ఆయన సలహా ఫోన్ చేయటం. మా 3వ అన్న కూడా ఒక ఫోన్ చేసి కనుక్కోవడం. మా అక్కలు కూడా వాళ్ళు ఏజ్ భారీ అయిపోయారు, పెద్దోళ్ళు, మీరు చిన్నోళ్ళు కదా. నేను చిన్నామని నడవలేక వాళ్ళకి చేతగాక. 3వ అక్క భర్త కూడా మా ఆయన లాగానే అయింది. ఆయన కూడా అన్ని సహజంగా అన్ని మంచాలను అన్నట్టే నడుస్తాడంట కానీ ఏం చేసుకోడు. ఆమె అసలు రాలేదు. ఇక ఇప్పుడు ఒకసారి చూడటం, ఫోన్లు మాత్రం రోజు మాట్లాడు. వాళ్ళు అట్లా రాలేదన్న కోపం కొంచెం అట్లా ఉంది. అంటే ఎవరికైనా ఖచ్చితంగా మనకి బాధలో ఉండి హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట ఎంత మంది ఉన్నా గానీ మన రక్త సంబంధం మన పక్కన ఉంటే ఎంతో ధైర్యం చేసిరమ్మా. వాళ్ళు లేని నేను ఎక్కడ ఉన్నాలే గాని అట్లా అట్లా అనిపించింది అంతేగాని. తర్వాతకైతే వచ్చిరు చేసి వచ్చిరు. మరి మీరు ఉండేదేమో హైదరాబాద్, అక్కడ ఎక్కడో హాస్పిటల్, వాళ్ళు పోయేమో విలేజ్ లలో ఉంటుంది. టైంకి రావాలంటే వాళ్ళకు ఏజ్ బారు రాలేకపోలేక వాళ్ళకి పిల్లలు వాళ్ళు నేనే అర్థం చేసుకోవడం అలా అయిపోయింది. ఇక అంతే. మా ఫ్యామిలీ మంచి వాళ్ళు, అందం నన్ను బాగానే చూసుకుంటారు. చిన్నామని చిన్న కష్టాలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ, ఎక్కువే, అన్ని ఎక్కువే. వాళ్ళకు బాగానే చూసుకుంటారే, తక్కువ ఏం చూసుకోరు. ఏదైనా పండగలు వచ్చినా తిన్నవారా ఉన్నవారా ఫోన్లు చేయడం. తీసుకుపోతారు ఎవరైనా? పోతా కానీ నేనే ఎక్కువ తీసుకుపోతారు. వదిలేసిపోరాదు, తీసుకొని వెళ్ళలేరు. అదేలే, అట్లా కూడా బాధపడతారు. కావాలంటే మనీ కొడతారు, ఏమన్నా తెచ్చుకోవాలి ఇది అంతే. అంత ఉన్నా చాలే, కొడతారులే కానీ నేను ఎక్కువ అడగలేనుగా. ఇది లేదంటే మళ్ళీ ఏమని అనుకుంటారేమో, నన్నే అడిగిందని అనుకుంటా. ఇప్పుడు మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అమ్మ అడగలేం కదా. పిల్లలు పెద్దోళ్ళు అయినా గానీ ఇప్పుడు చిన్న పెద్దయినా మామూలుగా ఇప్పుడే సెట్ అవుతున్నాడు. చిన్న అబ్బాయి జాబ్ వాళ్ళకు ఉంటాయి కదా, పెడతానే ఊరు పెట్టే కాడికి పెట్టిరు. ఇంకెక్కువ అడగలేను కదా. నాకు 100 సమస్యలు ఉంటాయి, అన్నిట్లో వాళ్ళని ఏడ దూర్చాను. ఎవరి సమస్యలు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు సిటీలో బతోలే, కష్టం చేసుకుంటేనే వాళ్ళకు వస్తుంది, ఎవరికైనా సాయం చేస్తారు. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, అసలు ఈ సిచ్యువేషన్ లో మీరు నిజంగా ఎంత నెట్టుకొస్తున్నారంటే ఎవరైనా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇవాళ రేపు అన్ని ఉండి కూడా అన్ని ఎక్కువయ్యి ఏమంటారు కదా. సో విడాకులు ఏ చిన్న దానికి కాంప్రమైజ్ కాకుండా విడాకుల దానికి పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. సో మీ యొక్క సిచ్యువేషన్ ని, మీరు మీ భర్త కోసం పడే తాపత్రయాన్ని చూస్తే నిజంగా ఈ వీడియో ఖచ్చితంగా అందరు చూసిన వాళ్ళైతే చాలా వరకు అసలు అంత ఈజీగా విడాకుల కాడికి వెళ్ళరు. అంటే ఎంత కష్టం ఉంటే మీరు అయినా నా భర్త
వాళ్ళు ఆస్తులు ఉంటేనే లేవు, కదమ్మా, అదేలే ఏమి లేకున్నా గానీ నెట్ ఆయన కోసం ఇంకా పరితపించి నెట్టుకొస్తున్నారు. పొద్దున్నే 4 గంటలకు లేచి ఏమేం పనులు చేస్తారు? ఇక ఒక ఇంట్లో పని, వంట చేస్తా ఒక ఇంట్లో, ఇంకా 2 ఆఫీసులు చేస్తా. బా. ఇళ్ళలో పనేనమ్మా, ఇక చెప్పుకుంటా. మళ్ళీ ఇవి చేసి మళ్ళీ మీ మా ఆయన ఇంట్లో చేయాలి. మా ఆయనకు అన్నీ చేయాలి. మెడిసిన్ వేయాలి, మొహం కడగాలి, ఆయన డ్రెస్ చేంజ్ చేయాలి, బా. నీళ్ళు కాగబెట్టాలి, వంట చేయాలి, టిఫిన్ ఏదంటే టిఫిన్ చేసి పెట్టాలి. అటు ఉరక పిల్లగానికి ఫోన్ చేసుకుంటా అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. దగ్గరనేనా మరి మీరు చేసే మా పనులు? కాలనీలే, ఇంకా చెప్పుకుంటూ వస్తా వాళ్ళకి, అమ్మ నేను పోయి తొందరగానే వస్తా అంటే, ఇంతసేపు పోయినా అంటే మెడిసిన్ వేసి వచ్చినమ్మా, మందులు అదే బ్రష్ చేసి వచ్చిన అది ఇది అని చెప్తే ఏమన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే చూస్తున్నారు చూస్తారు. అంత పరిచయం 3 సంవత్సరాలు అయింది కదా, ఇంకా పరిచయం అయింది, ఇక చూస్తుంటారు కాబట్టి ఏమన్నారు. అన్నాగా నేను పట్టించుకోను. ఇంకా తప్పదుగా, మన ఆపతి మన బాధ మనమే భరించాలి. అది తినకపోయినా ఆయనకు ముందు పెట్టుకోవాలి ఏదన్నా. మరి ఏ రోజన్నా ఒక్క రోజన్నా అబ్బా ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, అప్పో నేను చేయలేను, వెళ్ళిపో, ఎట్లా వదిలేయాలి అనిపిస్తుందా? అనిపించినా కానీ తప్పదు కదా, తప్పదు. నాకే ప్రశ్నించుకుంటా, తప్పదు ఇక. అనిపించినా తప్పదు, అనిపించకపోయినా తప్పదు. ఎన్నాళ్ళున్నో పోరాడు. పూర్వజన్మలో ఏం పాపం చేసిండు, మా ఆయనే చేసిండు, నేనే చేసిండు, మరి తప్పదని మళ్ళా ఆయన చేసినా మీరు అనుభవించాలి. తోడు వచ్చిండు కదా, అంతే. ప్రతి ఒక్కరికి పోయి తిరిగి నా మేడకే పడ్డాడు. ఆయన చేసింది ఏం లేదు అయ్యాల కూడా. ఇలా ఇక కాదనుకున్న వద్దనుకున్నా తప్పదుగా అమ్మ. అయినా లేళ్ళు ఉండలేము. అంతే కదా, భార్య యొక్క ప్రేమ అంటే అదే. వాళ్ళకు ఉండదో తెలియదు కానీ లేదైతే ఉండాలి. అటు ఇటు పోయి వచ్చినా కనపడాలి అంతే. ఇంట్లో కూర్చున్నా మొన్న ఇట్లా ఏదన్నా అయినా కానీ ఇట్లా ఓసారి బీపీ పెరగడం ఇట్లా అవుతుంటే కూడా మస్తు బాధ అనిపిస్తుంది. అంటే మా బీపీ పెరుగుతుంటదా? పెరుగుతుంటది. అప్పుడు బాగా పెరుగుతుంటది. మరి ఎట్లా హాస్పిటల్ తీసుకుపోతాము, ఫోన్ చేస్తాం. ఫోన్ లోనే ట్రీట్మెంట్ అంటే మామూలుగా ఈ టాబ్లెట్ వేయండి, ఆ టాబ్లెట్ 2 వేయండి, 1 వేయండి, 1.5 వేయండి అని అట్లా చెప్తారు. చెప్తారు. హోమియోపతి అయినా కూడా చేస్తే చెప్తాడు ఆయన, సలహా చెప్తాడు. మీ యొక్క బాధలు వింటుంటే మన ప్రేక్షకులందరి కోసం తన వీడియో అంటే పని, తన భర్త కోసం చేసే సేవలు కానీ, తను పడే బాధలు కానీ కొన్ని, అంటే అలా భర్త ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎందుకంటే ఎవరమైనా సరే మనం చెప్పుకోవడం, మనం మాట్లాడుకోవడం అది కాదు కదా. సో లైవ్ కూడా వాళ్ళకు కూడా కొన్ని చూస్తే మన ప్రేక్షకులకి ఎవరికన్నా సహాయం చేయాలనే ఆలోచన ఉంటే మీ నెంబర్, ఫోన్ పే నెంబర్ ఇస్తే ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే ఆ నెంబర్ కి కూడా చేస్తారు. సో దాని నుంచి ఎవరన్నా కొంచెం ఏమంటాం కదా, కొంచెం సహాయం, కొంచెం వెళ్ళిపోయినా కూడా ఉడత సాయం. పోనీలే, భగవంతుడు అట్టనన్నా హెల్ప్ చేసిండేమో అనుకున్నా. అంతే కదా. ఇక బయట వాళ్ళ సాయం అయితేంది, మా వాళ్ళది అయితేంది, మా బంధువులది అయితేంది, మా అమ్మగారిది, అందరిది కూడా. అందరు చేస్తేనే మా ఆయన ఆ రకంగా లేవగలిగాడు. మా కష్టం, వాళ్ళ కష్టం అందరిది ఆ దేవుడి కృప వల్ల కసింత వరకు నెట్టుకొచ్చినాం. ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. సో మరి మీ కాలనీ వాళ్ళు కూడా చూసుకోగలుగుతారు ఇప్పటికి ఏమన్నా అంటే ఇక హెల్ప్ చేస్తుంటారు. ఇక నేను అటు ఇటు తిరుగుతుంటే ఎంతకని పోరాడతాం అన్నట్టు కూడా చేస్తూనే ఉంటారు. అలా అర్థం చేసుకుంటారు, అక్కడ ఉన్నా కాబట్టి అర్థం చేసుకుంటారు. సో చూసారు కదండి మన జ్యోతక్క గారి ఇంటర్వ్యూ. మీకు కనుక నచ్చితే సహాయం చేయాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళదే, డైరెక్ట్ వాళ్ళకే చేయండి. ఎందుకంటే తను ఒక్కటి ఎప్పటి నుంచో తన బాబు 10th క్లాస్ చదివి అబ్బాయిని కూడా తన భర్త కోసం స్టడీ ఆప్ చేసి వాచ్మెన్గా ఉంచడం జరిగింది. తను తన బాబు ఇద్దరు పట్టి లేపితే కానీ తను లేచే సిచ్యువేషన్లో లేరు.
సో ఇంకా పని అంటే ఎంత ఈ రోజులలో హైదరాబాద్లో బతకాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే ఆ ఫ్యామిలీ ముందుకెళ్ళడం అలా కొంచెం వెళ్తుంది. అలాంటిది తను ఒక్కతి తన భర్తను చూసుకొని తనకి ఎల్లవేళలా కంటి మీద కునుకు లేకుండా తన భర్త కోసం తను ఆరాటపడుతుంది. సో ఎంత చేసినా లేడీస్ కదా, ఎంత చేసినా తనకు ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఫైనాన్షియల్గా కానీ, తన మెడిసిన్కి, తన భర్తకి. సో మీ వంతు సాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఏమొస్తుందమ్మా దీన్ని నెంబర్, ఫోన్పే నెంబర్ ఏమొస్తుంది? నేము, పేరు సత్యం. సత్యమా? మీ ఆయన పేరు సత్యం. ఇంటి పేరు ఏమొస్తుంది? గౌని సత్యం. గౌని సత్యం. గౌని సత్యం 7013718806. మళ్ళీ చెప్తున్నా 7013718806. గౌని సత్యం అని వస్తుంది. సో ఆ పేషెంట్కే వెళ్ళడం జరుగుతుంది మీరు వేసే అమౌంట్ కూడా. సో ఎవరైనా మీకు సహాయం చేయాలని అంటే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఎంతో అంత సహాయం చేస్తే కొంతవరకన్నా వాళ్ళ ఆయన బతికి కొంచెం అంటే మంచిగా అయితే వాళ్ళకి అంతే సంతోషం. సో ఏ చిన్న సహాయం చేసినా ఆ నెంబర్కి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు కానీ, బంధువులు కానీ, మా కాలనీ వాళ్ళు కానీ, చుట్టాలు కానీ అందరు సాయం చేసిరమ్మా. వాళ్ళందరికీ నా కృతజ్ఞత. 2 ఏళ్ల నుంచి అందరి సాయంతో మా ఆయన మంచిగా ఉన్నాడు. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. అలా శాతం అయిన కాడ సాయం చేస్తే చాలు.